విష్ణువు యొక్క ఒక స్వరూపమే విశ్వక్సేనుడు అని ఎక్కడ బయట నుంచి వచ్చే పాయింట్ కాలేదు ఇక్కడ. కానీ విశ్వక్సేన రూపంతో ఉన్నవాడు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. విశ్వమంతా సేనలు కలవాడు, ఇది అర్థం. ఆయన జనార్దన, మరొక విశేషమైన నామం వచ్చింది. సాధారణంగా ఇది వాడుతూ ఉంటామని 24 నామాల్లో కూడా చెప్పబడినది ఒకటి జనార్దనుడు. ఈ జనార్దన శబ్దానికి 2 అర్థములు ఉన్నాయి. విశ్వమంతా సేనలు గలవాడు, ఎవరైనా శిక్షించగలడు. మరి సేనల పని అదే కదా. అందుకే జనాన్ అర్ధయితి ఇది జనార్దన అంటే జనులను హింసించువాడు అని అర్థం. ఇక్కడ 2 భగవంతుడేనండి. జనులను హింసించేవాడు కనుకనే వినాశాయిచ దుష్కృతాం అంటున్నారు ఇక్కడ. అంతేకాదు, పుట్టించేవాడైనా పోగొట్టేవాడైనా అందరికీ తెలుసు. కానీ పుట్టించడం పెంచడమే అని పని కాదు, చివరికి ఆ పని కూడా కదా. కనుక సర్వజనులకి లయం కలిగించేవాడు. ఇది తెలిసాక మన మాట అనడానికి జనార్దనాన్ని పిలవడానికి కొంచెం మొహమాట పడతామేమో. అంటే జనులను నశింపజేయవాడు. ఇది ఏమైనా బాగుందా అండి? అంటే సకాలంలో ఏది తీయాలో అది తీసేయాలి, ఏది ఉంచాలో అది ఉంచాలి, ఆయనకి తెలుసు ఇక్కడ. అంతే రైతు కూడా పంటని ఎంత ప్రేమగా పెంచుతాడో, కంచె వేసి మంచె వేసుకుని అంత ప్రేమగానే మొత్తం తీసేస్తాడు. అవునా లేదా? భగవంతుడు కూర్చుమ అది తీయకపోతే ఎలా అండి? తీయాల్సినవి తీయాల్సినప్పుడు తీయాల్సిందే, కాలస్వరూపుడు కదా. అందుకే జనార్దన సరిపోయింది. ఇదే మాటకి 2వ అర్థం ఉంది చూడండి. జనై అర్ధ్యతే యాచ్యతే ఇది జనార్దన. సర్వజనుల చేత కోరబడువాడు, యాచింపబడువాడు.